యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాలను క్రమము తప్పక వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీ ప్రతిదినమును యేసుక్రీస్తు ప్రభువుతో మీరు ప్రారంభించాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఉదయకాలమే ఆరాధించి మీ దినమును గనుక ప్రారంభించగలిగితే మీరు చేసే ప్రతి పనిలో దేవుడు మీకు విజయాలను అనుగ్రహిస్తాడు. ఈరోజు మీ కొరకు చాలా అద్భుతమైన, శ్రేష్టమైన, దీవెనకరమైన వాగ్దానాన్ని పట్టుకొని ప్రభు సన్నిధి నుంచి మీ గృహాల దగ్గరికి వచ్చాను. మరి ఎందుకు ఆలస్యం? విందామా? రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా నీతో వాగ్దాన రూపంలో మాట్లాడుతుంది. చూడండి. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకొందుము అని చింతింపకుడి. అబ్బా, ఎంత మంచి మాట! ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో అని మీరు చింతించొద్దట. దేవుని యొక్క వాక్యంలో చక్కగా దేవుడే మాట్లాడుతున్న వాగ్దానం ఇది. చాలామంది జీవితాలను మీరు పరిశీలిస్తే వారి ముఖాల్లో ఒక దిగులు, వారి ముఖాల్లో ఒక విచారం ఏంటంటే, రేపు మా పరిస్థితి ఏంటి, మాకంటూ ఏమీ లేకుండా పోయింది, రేపు పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఇంతవరకు చదువుకున్నాను కానీ ఉద్యోగం లేకుండా పోయింది, రేపు నా జీవితం ఏంటి, రేపు నా భవిష్యత్తు ఏంటి, రేపు నా బ్రతుకేంటి, అసలు రేపు ఎలా మేము బ్రతుకుతామని చాలామంది చింతిస్తూ ఉంటారు. అలా ఎవరు చింతిస్తారంటే దేవుని మీద నిరీక్షణ లేనివాడు, దేవుని కార్యాల మీద నమ్మకం లేనివాడు, అసలు దేవుని వాక్యం మీద సరైనటువంటి బలమైనటువంటి అవగాహన లేనివాడు చింతిస్తాడు. అలాంటి వాళ్ళు ఎవరంటే అన్య ప్రజలు. రేపటిని గురించి చింతించేవాళ్ళు, రేపటిని గురించి బాధపడేవారు, రేపటిని గురించి దిగులు చెందేవారు దేవునిని ఎరుగని అన్య ప్రజలు. వాళ్ళకి నిరీక్షణ లేదు. దేవుడిస్తాడని, దేవుడు చేస్తాడని, దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి సమర్థుడని, శక్తిమంతుడని, ఆయన నిజమైన దేవుడు యేసు ప్రభువు అనే సంగతి అన్య ప్రజలకు తెలియదు. వారు విశ్వసించట్లేదు. వారికి బాధ. కానీ దేవుని అంగీకరించిన నీకెందుకు బాధ? దేవుని తెలుసుకున్న నీకెందుకు చింత? దేవుని సన్నిధికి వస్తున్న నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? దుఃఖపడకు. రేపటిని గురించి నువ్వు ఆలోచించొద్దు నాన్న. రేపు ఏమి జరుగునో నీకు తెలియదు. రేపటి దినమును గురించి నువ్వు చింతించొద్దు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా నీతో మాట్లాడుతుంది. చాలామంది చూడండి, రేపు ఏం తింటాం మనం దాచుకోకపోతే, రేపు ఎలా బ్రతుకుతాం మనం ఇప్పుడు దాచుకోకపోతే, రేపు ఎలా పెళ్ళిళ్ళు చేయగలుగుతాం రేపు దాచుకోకపోతే, చాలామంది బాధపడుతుంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఎంత మంచి మాట! ఆకాశ పక్షులు చూడు, వాటికి ఎకరాల భూములు లేవు, వాటికి బ్యాంక్ బ్యాలెన్సులు లేవు, వాటికి సరైన మంచి మంచి గృహాలు లేవు, కానీ వాటిని పోషిస్తున్నాడు దేవుడు. వాటిని పోషించే దేవుడు నిన్నెందుకు పోషించడు? వాటిని మాట చేత కలుగజేశాడు, నిన్ను మాత్రం తన చేతులతో తన స్వరూపం ముందు కలుగజేశాడు. అందుకొరకే వాటికంటే నువ్వు, నేను, మనము శ్రేష్ఠులం. ఎందుకు బాధపడుతున్నావు? రేపటి గురించి బాధపడకు. దేవుడు అంటున్నాడు, నువ్వేమి బాధపడకు, అవి ఏమి కావాలో నీకు దేవుడు సమస్తం అనుగ్రహిస్తాడట. అబ్బాబ్బాబ్బాబ్బా, నీకేది అవసరమో దేవుడికి అన్నీ తెలుసట. నీ అవసరత లేదో దేవుడు సమస్తం ఎరిగి ఉన్నవాడట. ఆయన ఇవ్వడానికి సమర్థుడు, ఆయన ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు. అయితే నీకు తెలియంది ఏంటంటే, వాటి గురించి బాధపడుతూ రేపటి దినము గురించి, రేపటి రోజు గురించి
బిడ్డల వివాహాల గురించి, లేకపోతే బిడ్డల చదువుల గురించి, లేకపోతే సొంత ఇల్లు లేదనే బాధ, లేకపోతే ఇంతవరకు కనీసం ఒక సెంటు భూమి కూడా కొనుక్కోలేదనే బాధ. ఈ బాధలన్నీ ఎవరికంటే రక్షణ లేని అన్య ప్రజలకు. అందుకొరకే వాటి గురించి నువ్వు బాధపడకు. దేవుడు వాటన్నిటిని నీకు అనుగ్రహిస్తాడు. అవి అనుగ్రహించాలంటే నువ్వు ఒక పని చేయాలి. అవి నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి. నీ అవసరతలన్నీ దేవుడు తీర్చాలంటే, నీ అక్కర్లన్నీ దేవుడు తీర్చాలంటే, నీకేది అక్కర కలిగి ఉన్నావో అది దేవుడు నీ జీవితంలో అనుగ్రహించాలంటే, నీ జీవితంలో చింత లేకుండా నువ్వు బ్రతకాలంటే, అవన్నీ దేవుడు నీకు అనుగ్రహించాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఆ పని చేస్తే ఖచ్చితంగా దేవుడు నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఏం చేయమంటున్నాడంటే, అదే మత్తయి సువార్త 6:33 అంటాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు మొదటగా వెతకండి, అప్పుడు నీకు ఏది అవసరమో అది అనుగ్రహించబడుద్ది. నువ్వేది అడుగుతున్నావో అది పొందుకుంటావు. నువ్వేది అవసరత కలిగి ప్రభు సన్నిధికి వచ్చావో దాన్ని పొందుకోగలుగుతావు. మనమేం చేస్తున్నాం? ఆయన రాజ్యమును వెతకట్లేదు, ఆయన నీతిని వెతకట్లేదు, ఆయన సన్నిధికి వచ్చి ఆయనను వెతకట్లేదు, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయట్లేదు, ఆయన వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకొచ్చుకోవట్లేదు, ఆయన రాజ్యమును కూర్చిన తపన నీకు లేదు. అందుకొరకే నీ జీవితంలో చింతిస్తున్నావు. నువ్వు లోకంలో ఏదో సంపాదించాలని ప్రాకులాడినంత మాత్రాన నీ జీవితంలో పొందుకోలేవు నాన్న. నీ జీవితంలో నీకు కావాల్సింది దొరకాలంటే, నీ జీవితంలో నువ్వు కావాల్సింది నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన రాజ్యమును నువ్వు వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. ఉదయకాలమే వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళాలి. ఉదయకాలమే లేవగానే దేవుని పాదాలు పట్టుకోవాలి. ఉదయకాలమే నీ ఇంట్లో ఆరాధన జరగాలి. ఉదయకాలమే నీ నోటను స్తుతి రావాలి. ఉదయకాలమే ప్రభు సన్నిధులను మోకరించగలగాలి. ఆయన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టాలి, ఆయన సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో నువ్వు రోజు ఆరాధన చేయాలి. అప్పుడు 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 నీకేది అవసరమో అది నీకు అనుగ్రహించబడుద్ది. ఇవేమీ లేకుండా రేపేంటి నా పరిస్థితిని మనేదబడి, రేపేంటి నా జీవితమును దుఃఖపడి, రేపెలా నా బిడ్డల వివాహాలు చేయాలని కుమిలిపోయి, రేపెలా ఇల్లు కట్టాలని వేదన చెంది మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు తప్ప మీకు ఒరిగేది ఏమీ లేదు. చూడు, నీకు 30 సంవత్సరాల వయసుకే 60 సంవత్సరాల వయసు అమ్మాయిలాగా అయిపోయావు. 20 సంవత్సరాల వయసులోనే 60 సంవత్సరాల అబ్బాయిలాగా అయిపోయావు, ముసలాయిపోయావు. ఎందుకని? ఆలోచించి దిగులు రోజు మనేది, రేపేంటి నా బ్రతుకు, రేపేంటి నా జీవితం. కొంతమంది చూడండి ఒక తాపత్రయపడుతుంటారు. ఏం దిగు, ఏం సాధిద్దాం, ఏం సంపాదిద్దాం, రేపెట్లా మరి, ఇప్పుడు సంపాదించుకోకపోతే అసలు రేపు ఉంటావా నువ్వు? రేపు ఉంటావా? ఈ రాత్రి కన్ను మూస్తే పరిస్థితి ఏం కావాలి? ఈ వాక్యం వింటూ కన్ను మూస్తే పరిస్థితి ఏం కావాలి? అందుకని రేపు ఏమిటి అనే దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. రేపేం కావాలో, నీకేమి ఇవ్వాలో ఆయన దగ్గర ఒక చిట్టా ఉంది. రేపు నీకేమి చెయ్యాలో ఆయన రాసుకొని కూర్చున్నాడు. మరి అవన్నీ నీకు దొరకాలంటే, అవన్నీ నువ్వు పొందుకోవాలంటే ఆయన రాజ్యాన్ని నువ్వు ముందు వెతకాలి, ఆయన నీతిని నువ్వు ముందు వెతకాలి. వెతికితే ఖచ్చితంగా నీ అవసరతలను తీర్చబడతాయి, నీ అక్కర్లన్నీ తీర్చబడతాయి. నీ గృహంలో కావలసిన సమస్త దీవెనలు ఆయన సిద్ధపరిచుంచాడు నీ కొరకు. అందుకొరకే వారి వలె, అన్య ప్రజల వలె, నిరీక్షణ లేని వారి వలె దుఃఖపడుతూ బాధపడుతూ రేపేంటి అని విచారంతో కూర్చునే కంటే, దేవా సమస్తమును నీవే తండ్రి, ఏదైనా నువ్వే చేయి ప్రభువా, నువ్వు చేయకుండా మేమేమీ చేయలేం ప్రభువా, నీ సన్నిధిని వెతుకుతున్నాను, నీవు నాతో ఉండు చాలు అని ఆయన సన్నిధిని ప్రొద్దుటి లేచి వెతకండి. దావీదు రోజుకి 7 మార్లు ఆయన సన్నిధికి వెళ్ళి వెతికేవాడట. ఒక్కొక్కసారి దావీదుకి దేవుడు దూరం అయ్యేవాడు. ఎందుకు దూరం అయ్యేవాడు తెలుసా? అప్పుడప్పుడు దావీదు దేవునికి విరోధమైన పనులు చేసేవాడు. విరోధమైన పనులు చేసినప్పుడల్లా దేవుడు దూరం వెళ్ళిపోతే
దావీదు ఏమనోడు తెలుసా? అయ్యా, నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేను, నిన్ను చూడకపోతే నా కనులు క్షీణించిపోతాయి, ఇదిగో నా పరిస్థితులన్నీ మారిపోతాయి, దయచేసి నాకు దూరం అవ్వద్దయ్యా అని దేవునిని వేడుకునేవాడు, వెతికేవాడు. గాఢాంధకారపు లోయలలో కూడా దేవుడు తనతో నడవడానికి గల కారణం అదే నాన్న. ఈ ఉదయం ప్రభువు నీతో చెబుతున్నాడు, ఆయన్ని వెతకండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా దొరుకు కాలమున ఆయనను మీరు వెతకండి. ఆయన దొరికే కాలం ఒకటి ఉంటుంది రోజులో. ఆ దినమున, ఆ క్షణమున, ఆ సమయంలో ఆయన పట్టుకోగలిగితే, ఆయన వాక్యాన్ని చదవగలిగితే, ఆయనతో నడవగలిగితే నీ జీవితంలో నువ్వేది కావాలో అది నీ జీవితంలో పొందుకోగలుగుతావు. నీలో ఇక విచారం అనేది ఉండదు, నీ జీవితంలో కొరత అనేది ఉండదు. అట్టి కృప ఉదయకాలం మీకు, మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మ్యారేజ్ డేలు అలాగనే బర్త్డేలు చేసుకుంటున్న పిల్లలారా, మీకు నా ప్రత్యేకమైనటువంటి విషెస్ తెలియచేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చాలామంది విచారిస్తూ, దుఃఖిస్తూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. అటు వారికి మీరు ఇస్తున్నటువంటి మంచి గొప్ప ఆదరణకరమైన వాగ్దానం, ఇదిగో నా నీతిని, నా రాజ్యమును మొదటగా మీరు వెతకండి, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అని మీరు ఇచ్చిన వాగ్దానము ఎంతమంది అయితే విశ్వసించారో వారి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.